హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 145వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 145వ కీర్తన 14వ వచనం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా. ఈ 145వ కీర్తనని దావీదు గారు రాశారు. ఆయన దేవుని గురించి మాట్లాడుతూ పలికిన ఒక అమూల్యమైనటువంటి మాట. దేవుడు ఎవరయ్యా అంటే పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు. ఎంతోమంది జీవితాలు పాపంలో, శాపంలో, లోకంలో, నాశనంలో పడిపోయి లెగవలేని స్థితిలో చాలామంది ప్రజలు ఉన్నారండి. అలాంటి భయంకరమైనటువంటి ఆ ఊబిలో నుండి, ఆ పాపపు ఊబిలో నుండి, ఆ పడిపోయిన స్థితిలో నుండి నేను ఆరాధిస్తున్న నా తండ్రి అయిన దేవుడు పైకి లేపటానికి ఆయన శక్తి కలిగిన దేవుడండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది, యెహోవా ఎవరు అంటే, దేవుడు ఎవరు అంటే పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడండి. పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, ఉద్ధరించే దేవుడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తే దేవుడండి. పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడు అంటే తిరిగి మరలా బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే 40వ కీర్తనలో దావీదు భక్తుడు ఒక మాట రాస్తాడు. ఏమని అంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. నిజమే, మనం ఆరాధిస్తున్న మన తండ్రి అయిన దేవుడు పైకి లేపే దేవుడండి, స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. ఈరోజు చాలామంది అండి ఆ పైకి లేపే ప్రభు దగ్గరికి రాలేక ఆ పాపపు కట్లలో, ఆ బంధకాలలో పడిపోయి ఎవరూ సహాయం చేసేవారు లేక కృంగిన స్థితిలో వేదనకి గురయ్యి ఈ జీవితం ఎందుకు, చచ్చిపోతే బాగుండు అని బాధపడేవాళ్ళు, వేదన చెందేవాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. ఆదరించేవారు లేరు, ఉద్ధరించేవాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు. నమ్మిన వాళ్ళందరూ కూడా మోసమే చేశారు. కృంగిన స్థితిలో ఉండి చూడండి, చాలామంది అండి రోగాల చేత పీడించబడుతూ ఇంకా ఈ జీవితం ఎందుకు, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతే బాగుండు. ఒక తల్లి అంటుంది, అమ్మ ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, ఏదన్నా చేసుకొని చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది ప్రాణం, ఈ బాధ భరించలేకపోతున్నానని. చాలామంది అండి రోగాల చేత కృంగిపోయారు. పైకి లేపేవాళ్ళు లేరు, ఉద్ధరించేవాళ్ళు లేరు, సహాయపడేవాళ్ళు లేరు. చాలా వేదనకి గురైపోతూ నలిగిపోయిన స్థితిలో చాలామంది ఉన్నారు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నీవు కూడా అలాగ పడిపోయిన స్థితిలో ఉంటే, నన్ను ఉద్ధరించేవారు ఎవరూ లేరు అని గనక నువ్వు వేదన పడుతూ ఉంటే, నీకొక శుభవార్త. నేను ఆరాధిస్తున్న నా తండ్రి అయిన దేవుడు పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు. తిరిగి ఆయన పైకి లేపుతాడు, స్థిరపరుస్తాడు. అర్థం లేని మన జీవితాలకు ఒక అర్థాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కృంగిపోయి గనక నీవుంటే, ఈ బాధల్లో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ శ్రమలో నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ రోగాల్లో నుండి నాకెవరు విడుదలిస్తారు. ఎంతోమంది వైద్యుల దగ్గరకు తిరిగాను, ఏమీ స్వస్థత లేదు. ఎంతోమంది భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎవరి దగ్గర నాకు ఏ సహాయం అందలేదు. తిరగని చోటే లేదమ్మా, ఇంక ఎందుకు ఈ ప్రాణం అని ఇసిగిపోయి కృంగిపోయి గనక నీవున్నావా, అయితే నీకు ఒక శుభవార్త. నేను ఆరాధిస్తున్న నా తండ్రి అయిన దేవుడు కృంగిపోయిన వారిని పైకి లేపే దేవుడండి.
కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో కృంగిపోతున్నా సరే, కుటుంబంలో ఐక్యత లేదా, భార్యాభర్తల మధ్య సమాధానం లేదా, పిల్లలు మీ మాట వినట్లేదా, వారి ఇష్టానుసారంగా బ్రతికి పిల్లలు కూడా నా మాట వినట్లేదే అని కృంగిపోతూ ఉన్నావా? ఆర్థిక సమస్యలతో కృంగిపోయి ఉన్నావా? అప్పుల భారాలతో కృంగిపోయి ఉన్నావా? నాకెవరూ సహాయం చేసేవాళ్ళు లేరు, ఈ ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తేవాళ్ళు ఎవరూ లేరు అని గనక నువ్వు వేదన పడుతూ ఉన్నావా? అయితే నీకు ఒక శుభవార్త. నేను ఆరాధిస్తున్న నా తండ్రి అయిన దేవుడు కృంగిన నీ జీవితాన్ని లేవనెత్తువాడై ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి అంటే, సహాయం చేసే ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఈరోజు ఎంతోమందిని చూస్తే చావనైనా చేస్తాం కానీ యేసు ప్రభువును మాత్రం నమ్ముకోము అంటున్నారు. చూడండి, ఆరోగ్యం పాడైపోయింది, అవయవాలన్నీ పాడైపోయినాయి, ఇక నువ్వు బ్రతకు అని వైద్యులు చెప్తున్నారు. అయ్యా ప్రభువుని నమ్ముకో, దేవుడు ఏదైనా సహాయం చేస్తాడు, కనీసం చచ్చిపోయినా కూడా నీకు నరకాన్ని తప్పించి పరలోకం ఇస్తాడు అంటే చావటానికైనా సిద్ధంగాని ప్రభువుని మాత్రం నమ్మం అనేవాళ్ళు ఉన్నారండి. కృంగిపోయి ఎందుకు ఈ బతుకుతాం కంటే చచ్చిపోవటం మంచిది అనుకొని చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నెమ్మది లేక, కృంగిపోయి, ఆదరించేవారు లేక, జీవితం మీద విరక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ ఎన్ని బాధలైనా పడుతున్నారు, కానీ బాధల్లో నుండి పైకి లేపేవాడు, రోగాలను బాగు చేసేవాడు, ఆదరించే దేవుడు, ఉద్ధరించే దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. పాపపు ఊబిలో, ఉచ్చులో కూరుకుపోయిన వారందరినీ దేవుడు పైకి లేపుతాడు. కృంగిపోయి గనక నీ ఉంటే నీ జీవితాన్ని లేవనెత్తుతాడు. మరలా తిరిగి గొప్ప ఉజ్జీవాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ స్థితిగతులను మార్చి కృంగిన నీ జీవితాన్ని లేవనెత్తుటకు తండ్రి అయిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన పాదాలను పట్టుకోగలిగితే, ఆయన దగ్గరకు నువ్వు రాగలిగితే, నేను పాపిని అని గనక నువ్వు ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే, ఖచ్చితంగా దేవా నాకు సహాయం చెయ్యి, నన్ను లేవనెత్తు అని గనక నువ్వు అడగగలిగితే, దావీదుని నాశనకరమైన గుంటలో నుండి పైకి లేపిన దేవుడు నిన్ను కూడా నీ కృంగిన స్థితిలో నుండి పైకి లేపుతాడు, నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు సహాయం చేయునుగాక. కృంగిన నీ జీవితాన్ని దేవుడు పైకి లేపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు అంగీకరిస్తున్నారో వారిని, వారి కుటుంబాలని దీవిస్తూ ఉన్నాం. ఈ రోజంతా నీ కృపా సన్నిధి నీ బిడ్డలకు తోడుగా ఉంచండి. పిల్లల ప్రయాణాల్లో, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఏ కీడు అంటకుండా కాపాడండి. కూలికి పనులకు వెళ్తున్న బిడ్డలందరినీ కాపాడండి. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. పాడి పంటలు, పశువులు కలిగిన బిడ్డలను మీరు కాపాడండి. అందరికీ మీ క్షేమం అనుగ్రహించండి. ఎంతమంది శోధనలో, బాధల్లో, ఇబ్బందుల్లో ఆదరించే వాళ్ళు లేక కృంగిన స్థితిలో ఉన్నారో వారందరినీ మీరు లేవనెత్తండి. వారికి మీరు సహాయం చేయండి. మీ రక్షణ భాగ్యాన్ని వారందరికీ కూడా మీరు అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.